పర్వతం అండి మనకి ఎగ్రపేస్ చేసేటప్పుడు వర్షం ఆకాశగంగలో అభిషేకం చేసుకున్నాడు. అలాగే చుట్టూరు అమ్మవారు సూడు కొట్టిందండి అండి. వేళ్ళకి 47లో 31 ఊర్ల నుంచి సారీలు వచ్చారు. కానీ కాశీ నుంచి వచ్చిన అమ్మవారు కాబట్టి ప్రతి ఊరి నుంచి సారీలు వెళ్తున్నారు. చూశారు కదండి, మన కరప దగ్గర ఉన్న వారాహి తల్లి ఆలయాన్ని మన చిక్కాల దొరబాబు గారు అందించారు. ఆ తల్లి కాశీలో ఉన్న, కొవ్వూరులో ఉన్న, మన కరపలో ఉన్న, నిజంగా ఆ తల్లిని నడిపించడానికి ఓ భక్తుడు కావాలి కాబట్టి ఇక్కడ కరపలో ఆ తల్లిని నడిపించడానికి మరి చిక్కాల దొరబాబు గారిని నియమించింది ఆ తల్లి. ఆ తల్లికి అన్ని రకాల సేవలు చేస్తున్న దొరబాబు గారు ధన్యులు. నిజంగా చెప్పాలంటే మరి ఈ రోజున ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఆ తల్లి ఆశీస్సుల కోసం వచ్చారు. ఆ తల్లిని మరి ఆ దొరబాబు గారి కుటుంబానికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని నేను కూడా అనుకోకుండా ఇక్కడికి రావడం నిజంగా నేను నా భార్య చేసుకున్న అదృష్టం కింద భావించవచ్చు. నీ జబర్దస్త్ రేజింగ్ రాజు. భారతదేశంలో ఫస్ట్ కాశీలో అమ్మవారు, అవును, అదే ప్రథమ, అదే అదే రెండోది, భారతదేశంలో రెండోది. కానీ అమ్మవారు మీరు అన్నట్టు చాలా ఉన్నాయి. కానీ ఈ అమ్మవారు కాశీలో ఎలా ఉందో అలాగే పెట్టేవాడు. అలాగే కానీ కాశీ ఎలాగైతే కాశీ, అందుకని కాశీ వారారమ్మ పెట్టలేదండి, కాశీ వారారమ్మ పెట్టారు. కానీ రాష్ట్రానికి తెచ్చింది అసలు పవన్ కళ్యాణ్ గారు వారాన్ని పెట్టారు. ఆయన తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఈ పైలం అయి మన భారతదేశంలో ఎవరైనా చేయడం ఒక చేతగా నమ్మరు. ఆయన చూసి నమ్మిన తర్వాత అందరూ దిగారు. భారతదేశంలో కాశీ మహాక్షేత్రం తర్వాత అంతటి నిండైన ప్రమాణం గల విగ్రహం ఈవిడ మాత్రమే అండి. సప్తమాతృకులో ఒక అమ్మవారు, అలాగే పార్వతీదేవి యొక్క అంశ. ఈవిడ యొక్క భర్త ఈశ్వరాంశ, ఆయన పేరు ఉన్మత్త భైరవుడు. ఈవిడ ఎక్కడ వెలిసింది అంటే కాశీ మహాక్షేత్రంలో భూగర్భంలో వెలిసిందండి. అంతటి విగ్రహం మళ్ళీ మనకి ఎక్కడ ఉందంటే ఈ భారతదేశం మొత్తం మీద ఇన్ని రాష్ట్రాల్లో ఇక్కడ మాత్రమే ఉందండి. చిక్కాల దొరబాబు గారు ఏం చేశారంటే భక్తులందరికీ కూడా కాశీ పెడితే అమ్మవారి దర్శనం లేదండి, మనం కన్నుల్లో చూడాలి, పాదాలు మాత్రమే కనబడతాయి. ఇక్కడైతే మనం కళ్ళారా చూడొచ్చు అనేటువంటి సంకల్పం చేత ప్రతిష్ఠ చేసేటప్పుడు ఇప్పుడు మంత్రపోతం చేయాలి కదా. ఎలా మంత్రపోతం చేశాము? ఈ యొక్క క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మగవాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం, ఆడవాళ్ళందరికీ కూడా గౌరీ కటాక్షం, పిల్లలందరికీ కూడా సరస్వతి కటాక్షంతో అనుగ్రహించేటువంటి విధముగా మంత్రపోతము చేసినటువంటి ఈ యొక్క అమ్మవారే కాశీ వారాహి అమ్మవారండి.